నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. రాబోయే 6 నెలల్లో సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మరి సింహరాశి అధిపతి రవి అవటం వల్ల, రవి భానువారానికి అధిపతి అవ్వడం వల్ల, ఈ యొక్క ఆదివారానికి అధిపతి ఆ సూర్యనారాయణమూర్తి అవ్వడం వల్ల ఆ సూర్యుడు అనుగ్రహం కలగాలని ప్రారంభం చేస్తున్నాం. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాం చకారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మరి ఆగస్టు నెలలో ప్రతికూలంగా ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెల అనుకూలంగా ఉంది. డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది. జనవరి నెల అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. ఎందువల్ల అంటే సింహరాశ్యాధిపతి రవి భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల చికాకులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో శని సంచారం అనుకూలంగా ఉంది. అలాగే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది. మళ్ళా జనవరి నెల అనుకూలత వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరాలకు సంబంధించిన వ్యాధులు, అట్లాగే మోకాళ్ళ నొప్పులు, అట్లాగే స్పైనల్ కార్డ్స్ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల విద్యాపరంగా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సింహరాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చక్కటి అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కొంచెం ప్రతికూల యోగంగా ఉంది. వీళ్ళు అన్నమాట నిలబెట్టుకోలేకపోవటము, జనాలు మన్నాలను పొందలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా. వీళ్ళు చక్కగా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు చక్కగా చేసినట్లయితే వాళ్ళ అనుకూలత ద్వారా ఈ రాశివారి గ్రహానుకూలత అనుకూలంగా ఉండడం వల్ల చక్కగా ఈ 3 నెలల్లో మీరు అనుకున్నవన్నీ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ నాయకులు. అలాగే ధన లాభం చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, నవగ్రహాలకు అధిపతి రవి, సింహరాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, రవి అనుకూలంగా ఉండడం వల్ల అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి గతంలో చేసిన రుణబాధలు అవి కూడా బయటకు వచ్చే అవకాశాలు, రుణబాధ నుంచి విముక్తి చెందడము, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో ఒకటి చక్కటి అవకాశం వచ్చి మంచి ఉద్యోగం రావటము, తద్వారా ఆర్థిక సమస్య నుంచి బయటపడే యోగము, అలాగే రుణబాధలు, రుణాలు అవి కలగాలన్నా, రుణ విమోచన కావాలన్నా అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి. రుణ బాధల నుంచి బయటపడే అవకాశం, ధనం అనుకోకుండా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి, సింహరాశి వారికి. మరి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంచెం అన్యోన్యత తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండడం వల్ల సంతాన యోగం కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఏదైనా మంచి విశేషమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతానం పరంగా ఈ యొక్క మంచి వార్తలు వినడం, సంతానం పొందే అవకాశం వెలిగి ఉంటుంది అన్నమాట. అలాగే వివాహపరంగా ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ యొక్క ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలలు ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారము అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే గ్రహాలకు అధిపతి రవి అవ్వడం వల్ల, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల, గురు బలం వల్ల చక్కటి వ్యాపారంలో అధిక ధనలాభం ఆర్జించడం జరుగుతుంది. నష్టమైతే పోరు కానీ లాభమైతే అనుకున్న లాభం రాకపోయినప్పటికీ కూడా వ్యాపారం బాగుంటుంది. వృత్తి పరంగా చూసుకునే చేతి వృత్తుల వారికి కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే సినీ పరిశ్రమ, సినీ రంగంలో ఉండేవారికి కూడా ఈ ఆగస్టు నెల ప్రతికూలంగా ఉండి సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ నెలలో అనుకూలత ఉంది. కాబట్టి ఈ 3 నెలల్లో సినిమాలు రిలీజ్ చేసినట్లయితే చక్కటి బ్లాక్ బస్టర్తో సినిమాలన్నీ కూడా విజయం చేకూరే, సినీ రంగంలో విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో అనుకున్నటువంటి లాభాలు అవన్నీ కూడా 3 నెలల్లో ఖచ్చితంగా వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఆగస్టు నెలలో ప్రతికూలంగా ఉంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో స్టాక్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్లో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల, డిసెంబర్ నెల ప్రతికూలంగా ఉంది. మిగతా 4 నెలలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ చక్కని అనుకూలతలు 4 నెలలు ఎక్కువగా ఉండడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల వీళ్ళు విశేషంగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వటము, సూర్యాష్టోత్రంతో అర్చనా పూజ చేసుకోవటము, అలాగే విశేషముగా అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది. అష్టమ రాహువు వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఈ సింహరాశి వారు చక్కగా చండీ హోమము, అలాగే చండీ సప్తశతి పారాయణ ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ యొక్క గ్రహానుకూలత కలిగి చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి ఈ 6 నెలల్లో ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని గురించి. అందువల్ల చక్కటి పరిహారాలు అవి చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత చేకూర్చుకుని మీకు ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ పైన నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే చక్కగా మీకు జాతక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, రాజకీయం, సినీ రంగం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ పరంగా ఎట్లాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యల నుంచి చక్కటి పరిహారం చెప్పి పరిహారం చేసి తద్వారా దైవానుగ్రహాన్ని మీకు చేకూర్చగలవాడును. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి 6 నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది, సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది, అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది, నవంబర్ నెల అనుకూలంగా ఉంది, డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది, జనవరి నెల మిశ్రమంగా ఉంది. ఎందువల్ల ఈ రాశి వారికి అలా ఉందంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు, అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశి వారికి ఉంది. అలాగే అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అందువల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీ మూలకంగా కూడా ధన వ్యయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి. అర్ధాష్టం గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది, జాగ్రత్త వహించాలి వీళ్ళు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు, జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి, ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి, కుంభరాశి వారికి. అట్లాగే వీళ్ళు
వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి శని అవ్వటం వల్ల, శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం సంతానపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. అదే ఈ నెలల్లో, ఈ 6 నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. సినీ రంగంలో చూసుకున్నప్పటికీ శని రంగం కూడా ప్రతికూలంగా ఉంది, సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది. వీళ్ళు ధనం అంచనాప్రాయంగా ఖర్చు అవుతుంది, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం, ఇబ్బందులు పడటం, అట్లాగే రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్ననలు పొందడం తక్కువగా ఉండడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండటం వల్ల జాగ్రత్త వహించాలి సినీ రంగంగా కుంభరాశి వారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము, అలాగే 2-3 రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించి ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వాళ్ళకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. అలాగే వివాహ సంతాన పరంగా అనుకూలతలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, జాగ్రత్త వహిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు. వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం అట్లా జరగడం, ధనం మంచినీటి ప్రాయంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము, అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి విశేషంగా 11 సార్లు రుద్ర హోమము, 100 సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని బాధలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి. ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన, రుణ బాధలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి పరిహారం చేయటం జరుగుతుంది. పరిహారం ద్వారా గ్రహానుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం, ధన్యవాదాలు.